ప్రసంగించాల్సిందిగా కోరుతా ఉన్నాను. ఈనాటి 19వ తెలుగు ఆట మహాసభలు మరి యొక్క సభకు కమిటీ అధ్యక్షులు జేజ చెల్లా గారు, కమిటీ సభ్యులు, అట్లాగే ఇక్కడికి విచ్చేసినటువంటి సోదరిమలందరికీ, అట్లాగే మాతో పాటు వచ్చినటువంటి సహచర శాసన సభ్యులకు, శాసన మండలి సభ్యులకు, మాజీ శాసనసభ్యులకు, అట్లాగే ఇప్పటిదాకా మిమ్మల్ని అందరినీ అలరించినటువంటి, కాలుకు గజ్జెగట్టి గుండెలకు హత్తుకునే విధంగా అలరించినటువంటి కళాకారులందరూ కూడా మీకు వాళ్ళందరికీ కూడా కళాభివందన తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఈ ఆట కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి ఈ యొక్క ఆర్గనైజేషన్కు, కమిటీ మెంబర్స్కు, ఆర్గనైజేషన్కు సహకరించినటువంటి దాతలందరికీ, దీన్ని ఆదరించి ఇంతమంది వేలాది మంది వీక్షించవచ్చిన మీ అందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. మీకు అందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. ముఖ్యంగా అంటే మీ యొక్క కష్టం ఈనాడు సప్త సముద్రాలు దాటి దశాబ్దాల క్రితం కష్టపడి చదువుకొని మీ స్వయం కృషితోటి ఇక్కడికి వచ్చి మన యొక్క తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలు, అలవాట్లు, ఆలోచనలు, వారసత్వ సంపదను కాపాడుతున్నట్టు మీ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. నా తరఫున, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే ఇది మామూలు విషయం కాదు. ఒకటి, అమెరికా సామ్రాజ్యం, అమెరికా యొక్క ఆర్థిక పురోగతికి దోహదపడతా ఉన్నారు. అట్లాగే సాంకేతిక పరిజ్ఞానానికి దోహదపడతా ఉన్నారు. అట్లాగే పుట్టి పెరిగినటువంటి పల్లెల్ని, పట్టణాలని వదలకుండా మీ వంతు సహాయ సహకారాలు అందిస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కూడా మీరు అండగా ఉంటున్నందుకు, తెలంగాణ రాష్ట్రానికి కూడా ఇంతమంది మీరు లెక్కలు చెప్పిండ్రు, డాలర్స్ పంపుతా ఉన్నారు. అది ఇంత గొప్పగా ఇవన్నీ చేస్తూ కూడా తెలంగాణలో అంటే మన తెలుగువారు, తెలంగాణ అయినా ఆంధ్ర అయినా తెలుగు వాళ్ళందరినీ కూడా ఒక వేదిక పైకి గడచిన 35-36 సంవత్సరాల నుంచి నిరాఘాటంగా కొనసాగిస్తున్నందుకు మీ అందరికీ మరొకసారి ప్రత్యేకంగా ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తా ఉన్నా. ఇంతకుముందు ఇద్దరు మిత్రులు ఇంటర్వ్యూ చేస్తూ మాట్లాడినప్పుడు ఎన్ఆర్ఐస్ తెలంగాణలో ఎన్ఆర్ఐ భవన్ కావాలి. ఎందుకంటే ఎన్ఆర్ఐస్ తెలంగాణ రాష్ట్రంలో వాళ్ళు వచ్చినప్పుడు అది ఏ విషయం ఏదైనా కావచ్చు, రంగం ఏదైనా కావచ్చు, ఇన్వెస్ట్మెంట్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఇంకోటి, అవన్నీ జరగాలన్నప్పుడు హ్యాజిల్ ఫ్రీ, సమస్యలు లేకుండా ఆ వాళ్ళ యొక్క ముందుకు తీసుకెళ్ళడం కోసం, ఆ సమస్య పరిష్కారం కావాలన్నప్పుడు ఒక తెలంగాణ భవన్ ఉండాలి. దట్ షుడ్ బి సెంటర్ ఫర్ లింకేజ్. ఇక్కడి నుంచి వచ్చే వాళ్ళకు, అక్కడి నుంచి వచ్చే వాళ్ళకు లింకేజ్ ఉన్నటువంటి ఒక ఆలోచన అడగడం జరిగింది. మరి నా శాఖ కల్చరల్ శాఖ ఉంది. కల్చర్ అంటే జస్ట్ ఆటపాటలు మాత్రమే కాదు. కల్చర్ అంటే సంస్కృతి అంటే మన జీవన విధానం, ఆలోచన విధానం. అందుకే ఆ సంస్కృతిని పెంపొందించడానికి ఆ కల్చర్లో భాగంగా స్వామి కార్యం స్వకార్యము జరిగే విధంగా మా తెలంగాణ ప్రభుత్వం ద్వారా, కల్చర్ డిపార్ట్మెంట్ ద్వారా 10 కోట్ల రూపాయలని ఎన్ఆర్ఐ భవన్ హైదరాబాద్ లో నిర్మించే కార్యక్రమం చేస్తామని చెప్పని వేదిక ద్వారా సవినయంగా విజ్ఞప్తి చేస్తూ, అట్లాగే ఈ రోజున మరి ఇంత పెద్ద కార్యక్రమం చేస్తా ఉన్నారు. మన పూర్వీకులు మనకి ఇచ్చినటువంటి సంపద, వారసత్వ సంపద, ఆలోచన. అందుకే ఐ అప్రిషియేట్ ఆల్ ది ఎన్ఆర్ఐస్. యూ స్పెండ్ ఆల్మోస్ట్, you work for 5 days and you spend 2 days, you spend outside like a tourism spend out. మరి మన భారతదేశంలో 150 కోట్ల మంది ఉన్నారు. మరి వారానికి 7 రోజులు ఎంతసేపు పనులు, పరిగెత్తడం, తిరగడం, సంపాదించడం తప్ప అట్లీస్ట్ ఎవ్రీబడి, ఐ రిక్వెస్ట్ ఆల్ ది పీపుల్ ఫ్రమ్ దిస్ డయాస్,
both for the Telugu people, both whether Telangana and Andhra, everybody should spend at least, if not 2 days in a week, they should spend 2 days at least in a month for promotion of tourism. For promotion of that helps. Tourism also is a kind of social service that helps the needy people, unemployed people, underemployed people. అట్లాగే మనం కళాకారులు చూసినాం ఇక్కడ. చాలా మంది కళాకారులకు ఈ ఆ యొక్క ఆటపాట నేర్చుకోవాలంటే అది అనితర సాధ్యం, కొన్ని నెలలు సంవత్సరాలు పడినా రాదు. మరి మన పూర్వీకులు ఎప్పటి నుంచో ఉంటుండి కళాకారులకు వాళ్ళకు కూడా జీవనాధారం లేని పరిస్థితి ఉంటుంది. అందుకనే ఎవ్రీబడి షుడ్ స్పెండ్ అట్లీస్ట్ 2 days ఇన్ ఏ వీక్ ఎవ్రీవేర్. అట్లాగే దాంతోపాటుగా ఇంకో విషయం, మన సంస్కృతి సాంప్రదాయాలు మీరు కాపాడుతూ అభినందిస్తూ, మన యొక్క సంస్కృతి అంటే మన ఆలోచన విధానం, మన జీవన విధానం. ఆ జీవన విధానం అనేది మనం వాస్తవాలు మాట్లాడుకోవాలి కాబట్టి ఆ జీవన విధానం అనేది చాలా మటుకు ధ్వంసమైంది. వీ హ్యావ్ టు రెస్టోర్ ఇట్, ద వే ఆఫ్ థింకింగ్, ద లైఫ్ స్టైల్స్. ఉదాహరణ ఒక మాట చెప్తాను, ఎందుకంటే ఎందుకు ఈ వేదిక ద్వారా ఇవన్నీ చెప్తా ఉన్నానంటే, డెఫినెట్గా మీరెట్లయితే తెలంగాణ రాష్ట్ర సాధనలో భాగంగా ఎన్ఆర్ఐస్ కూడా ఏ విధంగా సపోర్ట్ చేసిండ్రో లక్ష్య సాధన కోసం వందలాది మంది బిడ్డల ప్రాణత్యాగాలు చేసి, సో ఆ లక్ష్యం నెరవేరాలన్నప్పుడు మన యొక్క జీవన విధానంలో కూడా వాళ్ళ జీవన విధానంలో మార్పు రావాల్సిన అవసరం ఉంది. దాని వేలాది మంది మీటింగ్స్లో సంతోషంగా ఉన్న వాళ్ళు చేయొద్దండి అంటే అందరు చేతులు ఎత్తా ఉన్నారు. చేతులు దించండి, అప్పులున్న వాళ్ళు చేయొద్దండి అన్న, మళ్ళీ అందరు చేతులు ఎత్తా ఉన్నారు. అన్న మీ ధైర్యానికి నేను అభినందిస్తా ఉన్నా. ఇన్ని అప్పులు ఉన్నా కూడా సంతోషం ఉన్నారంటే ఈ అప్పులకు కారణం ఏంది, కారణం ఎవరని కింద. సో డెఫినెట్గా మన ఎవరో కాదు ఈ యొక్క అప్పులకు కారణం. నేను అడిగినాను అంటే క్యాజువల్గా మాట్లాడుతూ, మరి మీ తాతలు ముత్తాతలు తండ్రులు మీరు మీ పిల్లలు కష్టపడతా ఉన్నారు, వ్యవసాయం చేస్తున్నారు, వ్యాపారం చేస్తున్నారు, ఉద్యోగాలు చేస్తున్నారు, వ్యవహారం చేస్తూ ఉన్నారు, మళ్ళీ అయినా కూడా ఇన్ని అప్పులు ఎందుకుని. దాంతోపాటుగా మా ప్రభుత్వాలు రకరకాల సంక్షేమాభివృద్ధి కాలు చేస్తారు, అయినా కూడా ఈ నప్పులు ఎందుకున్నాయి. దీనికి కారకులు ఎవరు? తిరుపతి వెంకటేశ్వర స్వామి ఎత్తుకుపోయిందా, లేదు నరేంద్ర మోడీ గారు ఎత్తుకుపోయినా, రేవంత్ రెడ్డి గారు ఎత్తుకుపోయినా, జూపల్లి కృష్ణ గారు ఎత్తుకుపోయినని ప్రశ్నించినప్పుడు వాళ్ళు డెఫినెట్గా వాళ్ళ ఆలోచనలో అంటే ఎవరు కాదు, వాళ్ళ యొక్క ఆలోచన విధానమే ప్రధాన కారణం. ప్రైవేట్ విద్య ద్వారా, కార్పొరేట్ విద్య ద్వారా, ప్రైవేట్ హాస్పిటల్స్, అట్లాగే సోషల్ ఫంక్షన్స్ గ్రామాలలో ఉంటే పెట్టి బట్ అంటే దాని మూడు కారణాల కారణంగా దే ఆర్ ఇన్ టు ది డెట్ ట్రాప్. వీ హ్యావ్ టు బ్రింగ్ దెమ్ అవుట్ టు ది పాసిబుల్ ఎక్స్టెంట్. మీ ద్వారా ఫోరం ద్వారా కూడా ఆ కార్యక్రమం ముందుకు తీసుకెళ్లాలని చెప్పని, సో ఈ యొక్క లక్ష్య సాధనలో భాగంగా మరొకసారి మీ అందరికి కూడా ఈ యొక్క ఆట ఆర్గనైజేషన్కు నిర్వాహకులు అభినందిస్తూ, let this be a continued process, let it get expanded furthermore. Thank you for giving this opportunity. Thank you very much. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎప్పుడు స్టేజ్ మీద మీ మాటలు చాలా ఇన్స్పైరింగ్ గా ఉంటాయి. అంటే అది రాజకీయంగా ఉండవు, నార్మల్ గా అందరి కోసం మాట్లాడినట్టుగా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ కృష్ణారావు గారు. అలాగే మన తెలంగాణ నుంచి వచ్చిన బీజేపీ రాష్ట్ర నాయకులు రామచంద్ర గారిని కూడా గుర్తించడం జరుగుతుంది. ఎందుకంటే ఇంతకుముందు మర్చిపోయాను నేను, రామచంద్ర గారు. అలాగే పల్లె గంగారెడ్డి పసుపు బోర్డు చైర్మన్ కూడా మనకు ఈ మహాసభలకు హాజరవుతా ఉన్నారు.